Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. 2 Corinthians 12 chapter 10 verses. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. ఇక్కడ మనము మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఒక అందమైన గులాబీ పుష్పానికి ముళ్ళు ఉంటాయి, కానీ ఆ ముళ్ళలో కూడా దేవుడు అందమైన గులాబీ పుష్పాన్ని పూయించగల శక్తిమంతుడు. అంటే గులాబీ అనగా ముళ్ళు అని భావము. ఇక్కడ ఒక అందురాలు ఉంది. ఆవిడ పేరు ఫిన్నీ క్రాస్బీ. ఆమె దేవుని యొక్క అందమైన సృష్టిని చూడటానికి కళ్ళు లేవు. ఆమెకు తాను ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏనాడు ఆమె అందమైన గులాబీ పుష్పానికి ముళ్ళు ఎందుకు ఉంటాయని కూడా ప్రశ్నించలేదు. కానీ ముళ్ళలో కూడా దేవుడు అందమైన గులాబీని పూయించగలడని స్తుతించింది. తన అంధత్వాన్ని బట్టి దేవుణ్ణి ఎన్నడూ నిందించలేదు. కానీ కడబోర మ్రోగినప్పుడు, ప్రధాన దూత శబ్దం వినపడినప్పుడు మేఘాలపై యేసయ్య వస్తాడు, ఆయన నేను చూస్తాను ముఖాముఖిగా అని విశ్వసించింది. ఆమెకు కళ్ళు లేవు, కానీ ఆమె ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్ళని చూసి దేవుడు మనకున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క కన్నీళ్ళను కూడా దేవుడు చూశాడు. అంతేకాక హిజ్కియా రాజు కన్నీళ్ళను కూడా చూశాడు. మనము ఎంత బలహీనులమైనా దేవుడు మనల్ని చూస్తాడు. ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులమని చెప్తున్నాడు దేవుడు. అందుకే మన కన్నీరంతా కూడా, మన పశ్చాత్తాపం అంతా దేవుడి సన్నిధిలో ఉంది. మనము ఆ కన్నీటితో మిళితమైన పరలోకంలో మనము దేవుని ఎదుట ఉంటామని, దేవుడు మనల్ని హత్తుకుంటాడని, మనల్ని బలపరుస్తాడని, మనల్ని బలహీనత పెట్టిన సాతాను నుంచి విజయము మనకిస్తాడని, ఆ పోరాటంలో దేవునితో మనము దేవుని యొక్క మాటలతోటి ముందుకి కొనసాగాలి. కాబట్టి ఈ వాగ్దానంలో మనం ఎక్కడైనా బలహీనంగా ఉంటే, ఏ పరిస్థితుల్లో అయినా బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడే మనం బలవంతులమని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి బలహీనపడక బలవంతోటి దేవుని యొక్క మాటని, దేవుని యందు విశ్వాసంతో మనము బలము కలిగి మన జీవితంలో ముందుకి కొనసాగాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు మీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. మేము కూడా మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మేము బలహీనపడకుండా, ఎప్పుడు బలహీనపడ్డామో నీ వాక్యాన్ని, నీ మాటలను గుర్తు చేసుకొని అప్పుడు బలము పొందుకొని ముందుకు నడిచేవారముగా, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.